everybody, welcome to my channel. So ఇప్పుడే KKR వర్సెస్ ముంబై మ్యాచ్ ఫినిష్ అయింది అండ్ క్రికెట్ అడ్రినలిన్ గెస్ చేసినట్టు ముంబై ఇండియన్ కన్విన్సింగ్ గా విన్ అయింది. ఐ మీన్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది కానీ మ్యాచ్ డ్యామేజ్ అయితే ముందే అయిపోయింది. థింక్ నేను చెప్పినట్టున్నా లైక్ వాంకడే స్టేడియం ముంబై చేజింగ్ ఇది జరిగితే ముంబై నెగ్గుతుంది అండ్ ఐ డోంట్ నో అని చెప్పా అండ్ కేకేఆర్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అని చెప్పాను. బట్ కేకేఆర్ గురించి జరగల. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ కేకేఆర్ బాగా ఆడింది. బట్ నేను గెస్ట్ చేసినట్టే వాంకడే సెకండ్ ఇన్నింగ్స్ ముంబై చేజింగ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది. అండ్ యాక్చువల్లీ అట్ వన్ స్టేజ్ ఈవెన్ మా ఫ్రెండ్ కూడా చూస్తున్నాడు కేకేఆర్ విల్ స్కోర్ 250 అనుకున్నాము. బట్ వాళ్ళకి మంచి బౌలింగ్ ఉంది ముంబై ఇండియన్స్ కి. ట్రెంట్ బోల్ట్ వీళ్ళందరూ ఉన్నారు డెత్ ఓవర్స్ లో. సో దే లిమిటెడ్ దెమ్ టు 220. 250 కొట్టుంటే కొంచెం టఫ్ అయ్యేదేమో. బట్ బౌలర్స్ ఉన్నారు. సో డ్రాగ్ అంటే కొంచెం డ్రాగ్ అయింది. ఇంకా ముందు అవుతుంది అనుకున్నాను యాక్చువల్ గా. ఫ్యూ ఓవర్స్ చూసా, ఒక 2 hours మిస్ అయ్యా. చూస్తే 19.1 కి అయింది. అదేంటి ఇంతవరకు తీసుకొచ్చారు మ్యాచ్ ని. 4 wickets పడ్డాయి. రోహిత్ శర్మ 100 అవుతుంది, 100 అవ్వలేదు అనుకున్నాను కానీ కొంచెం డ్రాగ్ అయింది. బట్ స్టిల్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. అండ్ బ్రో సేమ్ కాన్సెప్ట్ నిన్న కాన్సెప్ట్ రిపీట్ అయింది. విన్ ద టాస్ ఫీల్డ్ అండ్ విన్ ద టాస్ ఫీల్డ్. అదే. సో డూ యూ థింక్ ఈ సీజన్ మొత్తం ఇలాగే ఉంటుందా? టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే విన్ అవుతారా? ఈ సీజన్ అంతా అవ్వచ్చు. నాకు తెలిసి అన్ని 200+ ఉంటాయి అండ్ ఫ్లాట్ పిచెస్ ఉంటాయి. మెయిన్ వెన్యూస్ అన్ని ఐ థింక్ ఏమో లుక్స్ లైక్ ఇదే పరిస్థితి వచ్చేటట్టుంది. బౌలర్స్ ఎవరైనా స్కోర్ ఒకటే వచ్చేటట్టుంది. వాళ్ళ మ్యాచ్ విషయానికి వస్తే ఐ థింక్ కేకేఆర్ ఇన్నింగ్స్ నేను చూస్తున్నప్పుడు 6 overs కి దే స్కోర్డ్ నియర్లీ 80 runs. తర్వాత ఆఫ్టర్ పవర్ ప్లే స్లో అయిపోయింది. లాస్ట్ లో ఆ అబ్బాయి ఎవడు రఘువంశీ కొంచెం లాగాడు. బట్ ఈ స్కోర్ లైక్ 50 runs. బట్ అజింక్య రానే అయితే ఐ లైక్ దిస్ ఇన్నింగ్స్. స్టార్టింగ్ లో హీ వాజ్ వెరీ అగ్రెసివ్ అలాంగ్ విత్ ఫిన్ అలెన్. దే స్కోర్డ్ రియలీ వెల్ ఇన్ ద పవర్ ప్లే. But again, Lord Shardul Thakur picked up the important key wickets. Literally, he literally picked up. Amazing. Asala మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షార్దుల్ ఠాకూర్ అంటే అన్నోటిస్డ్ గా 3 wickets ఎప్పుడు తీసాడో అర్థం కాలేదు. వికెట్లు పడుతున్నాయి, అన్నోటిస్డ్ గా 3 wickets పడ్డాయి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. లైక్ వాళ్ళకి బౌల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, ఓకే వాళ్ళు నాట్ బ్యాడ్ కానీ ఈ బౌల్ మచ్ యూజ్డ్ హిస్ బ్రెయిన్. స్లోవర్ బాల్స్ ఎక్కడ వేయాలో అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఫీల్డ్ ఉంటే అట్ సైడ్ వేసాడు. ఈ స్టిక్ టు ద ప్లాన్. And coming to Mumbai's batting, Hitman 78 runs and Ryan Rickelton 81 runs. So do you think this is a very dangerous pair? Because Rohit Sharma is back to form, Virat Kohli eppudu form lone untadu, Rohit Sharma is back to form. Ee Rohit Sharma innings valla do you think it will help him for the 2027 World Cup? 50-50 వరల్డ్ కప్ కి దీనికి కంపేర్ చేయకూడదు. బట్ ఫామ్ అంటే ఆ కాంబినేషన్ అలాంటిది. ఇప్పుడు రేన్ రికల్టన్ నేను ఫస్ట్ యాక్చువల్ గా డికాక్ అండ్ రోహిత్ శర్మ వచ్చుంటే బాగుండేది అనుకున్నాను కానీ నో ఐ థింక్ దిస్ ఈస్ గుడ్ కాంబినేషన్ రేన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ. ఎందుకంటే ఇద్దరు మెర్సిలెస్ గా ఆడారు. అసలు మామూలుగా అసలు ఐ థాట్ చెప్పిన ఒక స్టేజ్ 15 overs కి దే క్రాస్ స్కోర్ ఏమో దగ్గరికి వచ్చేస్తారు అనుకున్నా, స్లో అయింది. బట్ స్టిల్ వాట్ ఎవర్ ద రీజన్స్ కానీ వరల్డ్ కప్ కి బట్ మేబీ కాన్ఫిడెన్స్ వాడికి రోహిత్ శర్మకి కాన్ఫిడెన్స్ పెరగచ్చు. But still the long way to go. This is only one match, Wankhede. Maybe flat pitch, just maybe. ఇంకా డిఫరెంట్ కండిషన్స్ లో ఇలాగే ఎక్స్ప్లోజివ్ గా ఆడతాడేమో రోహిత్ శర్మ, చూడాలి. గుడ్ సైన్ ఏంటంటే హీ లుక్స్ వెరీ ఫిట్ కదా. స్లిమ్ అయిపోయి హీ లుక్స్ వెరీ ఫిట్. ఈ మ్యాచ్ యాక్చువల్లీ ముంబై విన్ అవుతుందని ఐ థింక్ యూ ప్రెడిక్టెడ్. ఎందుకంటే ఎంటైర్ ఎక్కడ చూసినా ముంబై ఫస్ట్ మ్యాచ్ విన్ అవుతుంది. ఐపీఎల్ సీజన్ లో దే డోంట్ విన్ ఫస్ట్ మ్యాచెస్. అలా సీజన్ వెళ్తున్న కొద్దీ దే పికప్ అండ్ దే స్టార్ట్ విన్నింగ్. బట్ ఈ మ్యాచ్ తో చాలా ట్రెండ్స్ బ్రేక్ అయ్యాయి. ఫస్ట్ దే వన్ ఫస్ట్ మ్యాచ్ అట్ హోమ్. సెకండ్లీ హైయెస్ట్ చేజ్ అట్ వాంఖడే అంట. ఇవాళ స్కోర్ అయితే హైయెస్ట్ చేజ్ అట్ వాంఖడే. సో డూ యూ థింక్ దిస్ ఈస్ ద కమ్బ్యాక్ సీజన్ ఆర్ ద 6th season లోడింగ్ ఫర్ ముంబై? ఐ నో ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. But do you think they have the chance in this season to win it? పాసిబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. చెప్పాను కదా, యాజ్ నేను చెప్పినట్టు వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్ ఒక 50, నాకు తెలిసి పర్సంటేజ్ తక్కువేమో కానీ తప్పేమో కానీ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు ముంబైలో. ఆల్ ద విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు ఎక్కువ ఇందులో. సో నాకు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆల్రెడీ చెప్పినట్టు. సో అదే స్కై ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. సో వాళ్ళు అదే స్పిరిట్ కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళ కాంబినేషన్ గా మళ్ళీ ఫారెన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, మంచి ఛాంపియన్ ప్లేయర్స్. వన్ క్వశ్చన్ అబౌట్ కేకేఆర్.
కేకేఆర్ టీంలో ఐసీ బౌలింగ్ చాలా వీక్ అనిపించింది ఇవాళ. సునీల్ నారాయణ్, ఆ పాత సునీల్ నారాయణ్ అయితే నాకైతే కనబడలేదు తను వేసిన ఓవర్స్లో. ఐ మీన్ లాస్ట్లో వికెట్ పిక్ చేశాడు ఆఫ్ తిలక్ వర్మ 19th ఓవర్లో, బట్ అప్పటికే మ్యాచ్ అయిపోయింది. డూ యూ థింక్ దే ఆర్ ల్యాకింగ్ బిహైండ్ ఇన్ బౌలింగ్ దిస్ సీజన్? బ్యాటింగ్ ఓకే, ఐ మీన్ దే పుటప్ 200 runs. రింకు సింగ్ ఉన్నాడు, అంగక్రిష్ రఘువంశీ ఉన్నాడు, రహానే ఉన్నాడు, ఫిన్ ఆలన్ ఉన్నాడు, బట్ బౌలింగ్ సీమ్స్ టు బి వీక్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కేకేఆర్స్ బౌలింగ్? ఎస్ఆర్హెచ్ తో సిమిలారిటీస్ కనబడుతున్నాయి కేకేఆర్ బౌలింగ్. ఇఫ్ నాట్ బెంచ్ లో ఎవరు లేకపోతే ఎస్ఆర్హెచ్ లాగానే వీళ్ళు కూడా బాగా యంగ్ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తున్నారు. బట్ వెరీ సిమిలర్ టు ఎస్ఆర్హెచ్ వీళ్ళ బౌలింగ్ అటాక్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చూస్తుంటే. ఇది ఇవాల్టి మ్యాచ్ గురించి. రేపటి మ్యాచ్ ఇస్ బిట్వీన్ సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ అట్ గౌహటి, అండ్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు వాచ్ ద యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అండ్ ఆల్సో యశస్వి జైస్వాల్ ఉన్నారు. అండ్ అట్ సైడ్ కి వస్తే సంజు శాంసన్ ఈస్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ గేమ్ ఫర్ సిఎస్కే. అడిగితే ఐ థింక్ గో విత్ రాజస్థాన్ ఓన్లీ, ఎందుకంటే యంగ్ పవర్ ఎక్కువ ఉంది రాజస్థాన్ రాయల్స్ లో. సిఎస్కే ఓకే ధోని లేకపోయినా, బట్ సంజు శాంసన్ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. అవును, బట్ ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఆర్ఆర్ ఫర్ టుమారో. So it's going to be Ruturaj Gaikwad versus Riyan Parag. No Dhoni in tomorrow's match. So what do you think? Dhoni leni load to CSK ki untunda? Or అంటే I mean they have found actually, I think they, I mean cannot compare, but they have found that person Sanju Samson అనుకుంటున్నాను నేనైతే. They have found some Dhoni, like some part of Dhoni, like not complete Dhoni, but they have found a person, so he will add that josh to the team. అలాగని లైక్ ధోని లేడు డౌన్ అని కాదు, దే విల్ డెఫినెట్లీ ఓన్. చూడండి, లైక్ చెన్నై టీమ్ విల్ ఓన్ సంజు శాంసన్ ఈక్వల్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ధోని. బట్ నేనైతే ఎక్సైటెడ్ ఫర్ వైభవ్ సూర్యవంశీ బికాస్ యంగ్ కిడ్, 15 years old, 14 years old, చితక్ కొట్టేస్తాడని నేను అనుకున్నా. అండర్-19 లో కూడా మొన్న he was part of under-19 and he did well. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. Yeah, so I'm looking forward to that. And also Ruturaj Gaikwad has a point to prove because he's out of setup. He's not playing. Last time season lo injury ayindi, finger injury ayindi, he didn't play well. So Isar it's time to prove for himself. Most importantly, Ravindra Jadeja, who started his IPL career with Rajasthan under Shane Warne, has gone back to Rajasthan again in 2026. So and he's playing against CSK, which is his best team. Yes. So it will be a swap of jerseys, so we should see how things go. One more 200 plus game going to happen tomorrow. అనుకుంటున్నా నేను. One more 200 plus. One more high scoring game. One more high scoring game for sure. And mainly focusing on, I don't know, Suryavanshi. If he fails tomorrow, I don't know, but Suryavanshi and Sanju Samson, both these guys, I think we can expect a high scoring game tomorrow also. Thank you so much guys for watching this video. Please subscribe to the channel. We are closing to 14,000 subs, so please subscribe to my channel. Also please check out Cricket Adrenaline. He does a lot of cricket games and మీకు ఎవరైనా గేమింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ ఫుట్బాల్, సాకర్, ఎనీథింగ్, ఎనీ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందంటే ఆ ఛానల్ చెక్అవుట్ చేయండి. లింక్ ఉంది, కొలాబరేషన్ లింక్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ చెక్అవుట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ మండే, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.